హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నారనుకుంటున్నారా? అవునండి, హాలిడేస్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. అయిపోతున్నాయనే వెళ్తున్నామండి. ఎక్కడికి అంటే మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. మా పిన్ని వాళ్ళ దగ్గరికి, మా నాయనమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి అంటే మా ఊరైతే పొదిలండి. పొదిల దగ్గర చిన్న పల్లెటూరు నాయనమ్మ వాళ్ళది, పిన్ని వాళ్ళది పొదిల దగ్గర పెద్ద డిపో దగ్గర ఆటో ఎక్కితే హౌస్కి వెళ్ళొచ్చండి. మేమైతే అక్కడ రీచ్ అయిపోయాం. ఇలా రీచ్ అయిపోయి మా తమ్ముడు చెల్లెలు కూడా మా నాయనమ్మ దగ్గరికి వస్తామని వచ్చారండి. వచ్చి మేమందరం అయితే ఇలా ఆటోలో వెళ్ళామండి. మా నాయనమ్మ వాళ్ళు రీచ్ అయిన తర్వాత మా నాయనమ్మ అయితే మేము వెళ్ళేసరికి పప్పుచారు చేసి అన్నం వండేసిందండి. ఇంకా మా తాతయ్య చికెన్ తీసుకొచ్చాడు, సండే కదా అని. నేనైతే వెళ్ళి ఇలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేశానండి. ఏమేమి చేశాను అంటే బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, సంగటి చేశానండి. మా స్పెషల్ అయితే సండే స్పెషల్ ఇదేనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అందరం కూర్చొని తినేసామండి. తినేసేసి ఇలా పిల్లలు అందరం కూర్చొని మా తాతయ్య కూడా సంగటి ఇష్టపడతాడు, అందుకని మా తాతయ్యకి సంగటి చేశాను, కొంచెం చేశానండి. మేమైతే సంగటి అయితే ఇష్టపడతామండి, మా నాయనమ్మ ఇద్దండి. మేమందరం కూర్చొని ఇలా తిన్న తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం చల్లబడ్డాక మా నాయనమ్మ అయితే మాకు కందులు ఇసరడానికని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉందండి. మా ఊర్లో అయితే కందులు పండుతాయి, అందుకని చెప్పి ప్రతిసారి మా నాయనమ్మ వచ్చినప్పుడు మాకు కందులు తెస్తుందండి. ఇలా నాకు ఇప్పుడు విసురుతుంది, వెళ్ళాను కదా అని. ఏంటి షాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మా తాతది షాప్ అండి, చిన్ని షాపు. మా నాయనమ్మ అయితే హౌస్ వైఫ్, మా తాత అయితే చిన్న కొట్టు పెట్టుకొని ఇంటి దగ్గరే అండి షాపు. అక్కడ టైం పాస్ చేస్తూ ఉంటాడండి. ఆ చిన్న చిన్నవి తెచ్చుకొని అమ్ముకుంటూ ఇలా టైం పాస్ అయితే చేసుకుంటారు. పల్లెటూరులో ఇంతే కదండి. మా నాయనమ్మ వాళ్ళకైతే బర్రెలు లేవండి. ఇలా బర్రెలను చూడంగానే కొంచెం పల్లెటూరు, ఎట్లయినా పల్లెటూరులో ఖచ్చితంగా ఉండాల్సినవి ఇవే కదండి. అయితే మా ఇంటి ఎదురు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేనైతే ఇలా వీడియో తీసుకున్నానండి. మా పల్లెటూరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా నాయనమ్మ వాళ్ళకి కూడా ఉన్నాయి, కానీ మా నాయనమ్మ చేయలేకపోతుందని మొత్తం తీసేసి ఇప్పుడైతే హౌస్ వైఫ్ అండి. ఇలా ఎదురు ఇంటి వాళ్ళ దగ్గర వీడియో తీసుకున్నాను. ఇలా మా నాయనమ్మ ఇంటి దగ్గర అయితే ఇలా చిన్ని చిన్ని చెట్లు, ఇలా అన్నీ పచ్చదనంగా చాలా బాగున్నాయి కదా. ఇలా అయితే కొంచెం వేసింది. ఇదైతే మా ఇల్లండి. ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అవునండి, అక్కడైతే ఎవ్వరూ ఉండరు కదా, మా నాయనమ్మ తాతయ్య ఉంటారు, అందుకని రిపేర్ అయితే బయట అయితే చేపించలేదు. లోపలంతా బాగుంటుందండి, బయట అయితే ఇలా పోతు పని లేకుండా ఉంటుంది. ఎంతైనా పల్లెటూరు వాతావరణమే వేరు కదండి, మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందండి. మా నాయనమ్మ బాగా నీట్గా నాలాగే బాగా పూజలు చేస్తుందండి. మా నాయనమ్మదే వచ్చిందండి నాకు కూడా. ఇలా అంతా ముగ్గులు పెట్టి బాగా పేడ కల్లాపు ఉంటారు కదా, అలా పొద్దున్నే వేసి ఇలా ముగ్గులన్నీ పెట్టి ఇల్లునైతే ఇలా అలంకరించుకుంటుందండి. చూసారా మా ఇల్లు ఎలా ఉందో? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ షేర్ చేయండి. మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. ఇదైతే లోపల రూమ్ అండి. ఏంటి బస్తాలు ఎక్కడ అక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, పల్లెటూరు అంటేనే స్టోరేజు. ఇంకెవరు ఉండరు కదా, ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ పల్లెటూరులో ఇల్లులు ఉంటాయి కదా, అందుకని కొనుక్కొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారండి. ఇలా అయితే మా బాబాయ్ వాళ్ళు అన్నీ కొనుక్కొని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకొని ఇక్కడ మరేపించుకొని వెళ్ళి తీసుకొని వెళ్తారండి బియ్యము. ఇంట్లో పెట్టుకొని ఇల్లు అయితే మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. ఓపెన్గా ఉంటుంది, మధ్యలో వర్షం పడుతుంది కదా, అలా ఉంటుందండి ఒక రూమ్ అయితే. అప్పటి రోజుల్లో ఇంట్లోనే పొయ్యి ఉండేది కదండి, అదైతే ఈ రూమ్లో ఉంటుందండి. చూసారా తపాలు ఏందని అట్లా కింద పిల్లులు ఎలుకలు అవన్నీ తిరుగుతాయని చెప్పి అప్పుడైతే అలా తగిలించుకునే వాళ్ళంటండి. ఆ స్టాండ్లో అన్నం వండుకున్నవి అవన్నీ దాంట్లో తగిలించుకునే వాళ్ళంట.
పాత జ్ఞాపకాలు చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే మనశ్శాంతిగా ఉంది కదండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూడాలండి. చూసారా మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా న్యాచురల్గానే ఉంటుందండి. నేనైతే ఇలా ఫ్యూచర్లో గుర్తు పెట్టుకోవాలని ఇలా అయితే వీడియో తీసుకున్నానండి. నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంది అని గుర్తుగా ఉండాలని చెప్పి ఇలా అయితే వీడియో తీసుకున్నాను. మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనే పొయ్యి ఉంటుంది కదా, అదే ఆ రూమ్లో పొయ్యి ఉంటుందండి. ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. మా తమ్ముడైతే నీళ్లు పడుతూ ఉన్నాడు, నీళ్ళు వస్తున్నాయని. ఎంత బాగుందో. మా పిల్లలైతే ఎంత సంతోషంగా ఉన్నారో. ఎందుకంటే అందరూ మా ఇంటి దగ్గరే ఉంటారు. మా పిల్లలకి అందరూ అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరూ ఆ ఇంటి దగ్గరే ఉంటారు. కాబట్టి ఇంకెటు వెళ్ళడానికి కుదరక మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఊరు వచ్చామండి. ఇలా కందులన్నీ వేపి ఇలా ఆరబెట్టుకొని ఇసురుకోవాలంట. ఇలా అయితే మా నాయనమ్మ ప్రిపేర్ చేసుకుంటుంది. నాలాగే మా నాయనమ్మ కూడా బాగా పూజలు చేస్తుందండి. మా నాయనమ్మ అలవాటే నాకు వచ్చింది. చూసారా ముగ్గులు చూడు ఎలా వేసిందో మా నాయనమ్మ.